హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మనం ఒక ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడదాం. అదేంటంటే ఫ్రోజన్ షోల్డర్. ఇప్పుడు తరచుగా అందరికీ భుజాల నొప్పి అనేది వస్తుంది కదా. ఈ వీడియోలో ఆ నొప్పి ఎలా తగ్గించుకోవాలి, అసలు ఎందుకు వస్తుంది అనేది మనం ఈ వీడియోలో చూద్దాం అన్నమాట. ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంటి? ఇది భుజం షోల్డర్ జాయింట్ చుట్టూ ఉన్న క్యాప్సూల్ గట్టిపడి వాపు వచ్చి కదిలిక తగ్గిపోవడం వల్ల కలిగే సమస్య అన్నమాట. దీనివల్ల భుజం కదిలిక నెమ్మదిగా తగ్గిపోతుంది మరియు తీవ్ర నొప్పి వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ కాలంలో బాగా భుజం నొప్పి అనేది బాగా వస్తుంది. వాళ్ళు ఏం చేస్తారంటే కనీసం ఏ చిన్న పని కూడా ఆ చేత్తో చేయలేరు అన్నమాట. ఏదైనా చేద్దాము అంటే నొప్పి వస్తుంది, చాలా బాగా నొప్పి. కనీసం వాళ్ళు తల కూడా దువ్వుకోలేరు అన్నమాట. ఈ వీడియోలో ఆ నొప్పిని ఎలా తగ్గించుకోవాలి, ఏ ఎక్సర్సైజులు చేసుకుంటే ఆ నొప్పి తగ్గుతుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. దీనికి వచ్చే కారణాలు ఏంటి? ఈ ఫ్రోజన్ షోల్డర్కి వచ్చే కారణాలు ఏంటి? వయసు సాధారణంగా 40 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వాళ్ళకి ఎక్కువగా వస్తుందన్నమాట. భుజం షోల్డర్ చుట్టూ ఉన్న క్యాప్సూల్ గట్టిపడి వాపు వచ్చి కదిలిక తగ్గిపోతుంది. దీర్ఘకాలిక భుజం కదిలించకపోవడం, శస్త్రచికిత్స తర్వాత ఎముకలు విరిగికొట్టుకున్న తర్వాత కదలిక తగ్గిపోతుంది. అంటే ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే, అరే నొప్పి వచ్చేసింది, నేనేం చేయలేను, నాకు నొప్పిగా ఉంది అని చెప్పి ఏమి చేయరనమాట. ఆ చేయిని కదిలించరు. అప్పుడు ఏమైపోతుందంటే మనకి స్టిఫ్నెస్ అనేది జాయింట్లో పెరిగిపోతుంది. అసలు ఇంకా మనం ఏం చేయాలంటే ఇంకా ఫిజియోథెరపీ దగ్గరికి వెళ్ళి మనం మళ్ళీ ఇంకా సివియర్ పెయిన్ ఎక్కువగా ఉంటుంది మనకి. అప్పుడు మనం ఫిజియోథెరపీ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఎక్సర్సైజులు ఏం చేయాలి ఏంటి అనేది తీసుకోవాలి. అలా కాకుండానే మనమే చిన్న చిన్నగా ఎక్సర్సైజులు ఎలా చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది, దీనికి రెస్ట్ ఇవ్వకుండా ఏదో ఒక చిన్న పని, ఆ గ్లాస్ ఇటు తీసి పెట్టడము, బట్టలు ఆరేయద్దు. ఎందుకంటే బట్టలు ఆరేస్తే ఇంకా సివియర్ పెయిన్ వస్తుంది. ఎందుకంటే చేయి లేపాలి కాబట్టి మనం ఈ టైంలో చేయి లేపలేము. కాబట్టి ఈ వీడియోలో చిన్న చిన్న ఎక్సర్సైజులు ఉన్నాయి, అవేమిటో చూద్దాం. ఈ ఫ్రోజన్ షోల్డర్ అనేది లక్షణాలు ఏంటి? ఆ లక్షణాల వల్ల మనం ఇది ఫ్రోజన్ షోల్డర్ అని అనుకోవాలి. ఫస్ట్ వచ్చేసరికి భుజం నొప్పి, కదలిక పరిమితి అంటే రెడ్యూస్ ఆఫ్ రేంజ్ ఆఫ్ మోషన్ అనేది తగ్గిపోతుంది. అంటే చెయ్యి ఎత్తలేము మనం. నిద్రలో నొప్పి పెరగడం, రోజువారి పనులు చేయడంలో ఇబ్బంది. ఈ లక్షణాలు బట్టి దీన్ని ఫ్రోజన్ షోల్డర్ అంటారు. దీనికి ఏం చికిత్స చేస్తే బాగుంటుంది? ఫిజియోథెరపీ కానీ, ఔషధాలు కానీ, శస్త్రచికిత్సలు కానీ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి నివారణ చిట్కాలు అన్నమాట. భుజం ఎక్కువసేపు కదిలించకుండా ఉండవద్దు. మీకు చెప్పినట్టే చేతికి గాయం అయితే లేదా శస్త్రచికిత్స తర్వాత నిత్యము తేలికపాటి వ్యాయామం చేయాలి. వ్యాయామంలో ఫిజియోథెరపీ సూచన ప్రకారం మాత్రమే చేయాలి. ఎప్పుడైనా సరే డాక్టర్ చెప్పిందే మనం చేయాలన్నమాట. మనం ఓన్గా ఏం చేయకూడదు. కానీ చేతిని మాత్రం పెయిన్ ఉందని మాత్రం రెస్ట్ తీసుకోవద్దు. చిన్న చిన్న పనులు, ఆ గ్లాస్ ఇటు తీసి పెట్టడము, లేకపోతే చిన్నగా ఏదో ఒక పని చేసి ఆ మూమెంట్ అనేది మనం హ్యాండ్కి ఇస్తే మనకే సివియారిటీ అనేది తగ్గుతుంది. ఓకేనా? దీని తర్వాత ఎక్సర్సైజులు ఉన్నాయి, చిన్న చిన్న ఎక్సర్సైజులు ఉన్నాయి. ఈ 3 ఎక్సర్సైజులు చేయడం వల్ల మనకి పెయిన్ అనేది కొంచెమైనా తగ్గుతుంది, మన దాంట్లో కదలికని తగ్గుతుంది. ఆ ఎక్సర్సైజులు ఏంటంటే పెండులార్ ఎక్సర్సైజ్, ల్యాడర్ ఎక్సర్సైజ్, టవల్ ఎక్సర్సైజ్. ఈ 3 ఎక్సర్సైజులు అనమాట. ఫస్ట్ వచ్చేసరికి పెండులార్ ఎక్సర్సైజ్. ఇది ఎందుకు చేస్తాం? భుజం సందులో మెల్లిగా కదలిక తెచ్చుకోవడం మరియు నొప్పి తగ్గించుకోవడం అన్నమాట. ఇది ఈ వీడియోలో ఎలా చేస్తున్నాము అనేది చూసి నేర్చుకుందాం అన్నమాట. ఫస్ట్ మీరు నిలబడి ఒక చేయిని టేబుల్ లేదా కుర్చీ మీరు మద్దతుగా ఉంచుకోవాలి. మరియు చేయి నొప్పి ఉన్న సడులుగా ఆర్ లూజ్గా వేలాడదీయాలన్నమాట. అప్పుడు మనకి నొప్పి ఉన్న చేయిని క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పుతూ ఉండాలి. ముందుకి వెనక్కి
తర్వాత రోజుకి 2-3 సార్లు ప్రాక్టీస్ చేయండి. జాగ్రత్త, నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు బలవంతంగా చెయ్యవద్దు. ఆ వీడియోలో ఎలా ఉందో అలాగే స్లోగా చేయండి, ఫాస్ట్గా చెయ్యవద్దు. ఒకవేళ నొప్పిగా ఉందా వదిలేసేయండి. నొప్పి కాస్త ఓకే వారలేదు అనుకున్నప్పుడు చాలా తక్కువగా చేయండి. ఏదైనా సపోర్ట్ తీసుకుని ఆ వీడియోలో చూసిన ప్రకారంగా చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి లాడర్ ఎక్సర్సైజ్. ఇది ఎందుకు చేస్తాం? చేతిని పైకెత్తి కదిలిక పెంచడం, అంటే రేంజ్ ఆఫ్ మోషన్ అనేది పెంచడం. ఇప్పుడు దాని వీడియోలో ఎలా చేస్తున్నాం అనేది చూద్దాం. గోడ దగ్గర నిలబడి ఉండాలి. మెల్లిగా వేళ్లను పైకి ఎక్కించింది చేయి పైకి వెళ్తుంది. మీకు నొప్పి అనిపించే ముందు ఆపండి. ఇది 10 to 15 సార్లు చెయ్యండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసరికి టవల్ ఎక్సర్సైజ్. ఇది దేనికి ఎక్సర్సైజ్ అంటే భుజం వెనక తిప్పే ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ రొటేషన్ కదిలిక పెంచడం. అంటే మనకి ఇక్కడ బిగుసుకుపోతుంది జాయింట్ దగ్గర, మనం ఏం చేయాలో తెలియదు మనకి. ఈ టవల్ ఎక్సర్సైజ్ వల్ల ఆ మూమెంట్ అనేది వస్తుంది, కొంచెం ఫ్రీనెస్ అనేది వస్తుంది అనమాట. అది ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోలో ఒక చేతిలో తువ్వాలు పైకి పట్టుకోండి, మరొక చేతిలో వెనక నుంచి పట్టుకోండి. పై చేతుల్లో నెమ్మదిగా క్రిందికి లాగండి. తువ్వాలు 2 చేతుల్లో పట్టుకోండి. ఇది 15 నుంచి 30 సెకండ్లు పట్టుకుని చేతులు మార్చండి. మీకు ఈ ఎక్సర్సైజ్లు ఎక్కడ నొప్పి వచ్చినా ఆపేయండి. ఇప్పుడు లాడర్ ఎక్సర్సైజ్ ఉంది, ఇవాళ కొంచెం మనం వేసాం, ఇంకొంచెం చేయాలి, ఇంకొంచెం అలా పెట్టుకోండి. లాడర్ ఎక్సర్సైజ్ అయినా సరే, పెండ్లార్ ఎక్సర్సైజ్ అయినా సరే, టవల్ ఎక్సర్సైజ్ అయినా ఏదైనా కొంచెం కొంచెం చేయండి. మరి ఎక్స్ట్రీమ్గా వెళ్ళవద్దు. కొంచెం కొంచెం చేస్తే రోజు కొంచెం కొంచెంగా ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది. మనకి పెయిన్ అనేది కూడా కొంచెం కొంచెంగా తగ్గుతుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.